ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనములు. దేవుడు ఈరోజు మనకిచ్చిన ఆత్మీయమైన ఆహారం ఏంటంటే, ఈ లోకా భక్తుడు లోకా సువార్త రాశారు. ఆయన నలుగురు ధనవంతుల గురించి ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఒక ధనవంతుడేమో తన కొరకు సమకూర్చుకునే ధనవంతుడు, ఇంకొక ధనవంతుడు తనకున్న ఆస్తిని అంతటిను ఆయనే అనుభవిస్తూ సుఖిస్తూ తన జీవితంను గడుపుకుంటున్న ధనవంతుడు. మూడో ధనవంతుడు ఏంటంటే, తనకున్న ఆస్తిని అమ్మివేసి పేదలకు ఇవ్వమంటే తన ఆస్తిని ప్రేమించుకుంటూ దేవుని వెంబడించుకుంటా వెనక్కి వెళ్ళిపోయిన ధనవంతుడు. నాలుగో ధనవంతుడి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ఎలాంటి వాడంటే దేవుని మీద ఆశ కలిగిన ధనవంతుడు. హల్లెలూయా. దేవుని మీద ఆశ కలిగిన ధనవంతుడు, దేవుని రక్షణ కావాలని ధనవంతుడు, దేవుని ప్రేమను పొందుకోవాలనుకున్నవాడు, ప్రతి ఒక్క అవరోధమును ఎదిరించి దేవుణ్ణి చూడాలనుకున్న ధనవంతుడు, అదే విధముగా తన ఇంటికి రక్షణ తెచ్చుకున్న ధనవంతుడు. హల్లెలూయా. ఈరోజు మనము మొదట ఒక ధనవంతుని గురించి తెలుసుకుందాము. టైం ఉంటే అలాగా నలుగురిని ధ్యానిద్దాము. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే లోకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం నుంచి మనం చదువుకుంటే, ఇక్కడ ధనవంతుడు లాజరు అనే ఇద్దరు వ్యక్తుల గురించి యేసుక్రీస్తు ప్రభువారు తమ శిష్యులకు బోధిస్తూ ఉన్నాడు. ఏమనంటే, ఇక్కడ ఒక ధనవంతుడు లాజరు అని అంటే ఎందుకు చెప్తూ ఉన్నాడు అంటే, ధనవంతుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు పరిశీలన గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారితోనే ఉన్నారు వీళ్ళు. ఆయన చెప్పే బోధన వింటూ ఉన్నారు, ఆయన చేసే సూచక్రియలు చూస్తూ ఉన్నారు, అనేక మందిని రక్షిస్తూ ఉన్నాడు. అయితే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ వీళ్ళు ఈయన చెప్పే ఈ విషయాలన్నిటిని గురించి కూడా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పే మాటల గురించి వీళ్ళు హేళన చేస్తూ ఉన్నారు. ఎవరు వీళ్ళు? పరిసయ్యులు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నాడు వీళ్ళకి, శిష్యులకు చెప్తూ ఉన్నాడు, ఆస్తిని సంపాదించుకుంటే సమస్తమునకు మూలమునకు కీడు. ఆస్తి కాదు, ఐశ్వర్యం కాదు, ధనము కాదు, బంగారం కాదు, ఇవేవి కాదు. అయితే వీళ్ళ గురించి ఎందుకు చెప్తూ ఉన్నాడు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు అదే 15వ అధ్యాయంలో మనం చూస్తే, ఒకప్పుడు సమస్తమైన సుంకర్లను పాపులను ఆయన బోధ వింటూ ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులు శాస్త్రులు అది చూచి, ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనం చేయుచున్నారని చాలా సనుక్కున్నారంటే ఎవరు? పరిసయ్యులు, సుంకర్లు. అంటే సుంకరులతో కూడా భోజనం చేస్తున్నాడు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారిని చూసి వీళ్ళు ఏం చేస్తున్నారు? పరిసయ్యులు సనుక్కుంటూ ఉన్నారు. వీడేంట్రా వీడు ఇలాగా దేవుని బోధ చేస్తూ ఉన్నాడు, అనేక మందిని రక్షిస్తూ ఉన్నాడు, కానీ వీళ్ళతో వెళ్ళి భోజనం చేస్తూ ఉన్నాడు. అంటే వీళ్ళ ఆలోచన ఎలాగుందనంటే, అంటే మనము బాగా ఉన్న వాళ్ళం కదా, డబ్బు ఉన్న వాళ్ళం కదా, ధనవంతులం కదా అని అనుకుంటూ ఉన్నారు. అయితే నీ దగ్గరున్న ధనము నిన్ను పరలోకానికి చేర్చలేదు. ఒకటి మాత్రం చెప్పగలను, హల్లెలూయా. నీ దగ్గరున్న కులము నిన్ను పరలోకానికి చేర్చలేదు. నీ దగ్గరున్న కార్లు, బంగ్లాలు, ఆస్తులు, అంతస్తులు ఏవి కూడా నిన్ను పరలోకానికి చేర్చలేవు. అయితే నిన్ను పరలోకానికి చేర్చగలిగినది ఒకే ఒక ఆయన, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఆయన ద్వారా నువ్వు పరలోకం చేరగలుగుతావు. ఈ లోకంలో ఎన్ని వెండి బంగారాలు సమృద్ధి ఉన్నా కూడా సరే, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే నువ్వు రక్షణ పొందుకోగలుగుతావు. ఆయన నామంలోనే నువ్వు బాప్తిసం తీసుకోగలవు. ఆయన ద్వారానే మార్గం ఉన్నది పరలోకం చేరాలంటే. ఈ లోకంలో ఎన్నో మార్గములు ఉన్నాయి, కానీ ఇక్కడున్న పరిశీలు అనుకుంటూ ఉన్నారు, నా దగ్గర ఉన్న ధనము, నా దగ్గర ఉన్న ధర్మశాస్త్ర జ్ఞానము చాలు, నేను పరలోకానికి చేర్చుకోగలను అనుకుంటూ ఉన్నారు. అయితే వీళ్ళ ధనము, వీళ్ళ దగ్గర ఉన్న జ్ఞానం మాత్రము దేవుని దగ్గరికి చేర్చలేదు. హల్లెలూయా. ఎందుకనంటే నేనే మార్గము, సత్యము, జీవం అంటున్నాడు యేసయ్య. అయితే ఈయన ద్వారానే ఎవరైనా కూడా సరే పరలోకానికి చేరగలగాలంటే ఈయన ద్వారానే చేర్చగలుగుతారు. అయితే మనం ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే 16వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదవమ్మా. ఆయన చూడండి, వీళ్ళు శాస్త్రులు ఏమనుకుంటూ ఉన్నారంటే, మనుషుల ఎదుట నీతిమంతులమని అనిపించుకున్న వారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యమే. మనుషుల్లో మనం ఏం చేస్తూ ఉంటామనంటే, చాలా మంది డబ్బున్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు?
ఏదో ఒక రకంగా చిన్న సహాయం చేస్తారు, ఫోటోలు తీసుకుంటారు ఫేస్బుక్ లో, వాట్సాప్ లో. ఇవన్నీ ఇక్కడ శాస్త్రుల పరిస్థితి కూడా అదే. వీళ్ళ దగ్గర ధనం ఉందని చెప్పి మనుషులు ఎదుట వాళ్ళు గొప్పగా కనబడాలని చెప్పి కొన్ని కార్యములు కూడా చేస్తూ ఉన్నారు. అయితే అది మనుషుల దగ్గర ఘనముగా ఎంచబడిన వాడు దేవుని దగ్గర ఎలాగుంటాడంట? ఎలాగుంటాడు దేవుని దగ్గర? ఎలాగుంటాడు? చదువు. మనుషులు ఎదుట ఘనముగా ఎంచబడిన వాడు దేవుని దృష్టికి అసహ్యుడు. హల్లెలూయా. దేవుని దృష్టికి ఎలాంటి వాడంట? మనం అనుకుంటూ ఉంటాం చాలా. చూడండి, కొన్ని కార్యములు మనం ఏం చేస్తామంటే ఇతరుల దగ్గర మనం గొప్పగా అనిపించుకునే దానికి చేస్తూ ఉంటాం. కొన్ని కార్యములు ఎలా చేస్తూ ఉంటామంటే మనము చేసేది చాలా తక్కువ, మన గురించి మనం గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. కాదు, నువ్వు మొట్టమొదట దేవుణ్ణి నువ్వు హెచ్చించాలి. హల్లెలూయా. నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచాలి, దేవుని హెచ్చించాలి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ వీళ్ళు ఎలాగున్నారంట? మనుషులు ఎదుట నీతిమంతులు అనిపించుకుంటూ ఉన్నారు. పరలోకములో ఉన్న తండ్రి దగ్గర నువ్వు నీతిమంతుడుగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు నీతిమంతుడు అవుతావంటే దేవుని చెప్పే సువార్తను, దేవుని చెప్పే మాటను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్తలో ఒక మాట అంటారు. ఏమనంటే, నా మాట విని నన్ను పంపుని వాని యందు విశ్వాసం ఉంచిన ప్రతివాడు ఏం పొందుకుంటాడు? నిత్య జీవమును పొందుకుంటాడు. హల్లెలూయా. ఆయన మాట వినాలి, యేసుక్రీస్తు ప్రభు వారి మాట వినాలి. ఇక్కడ పరిసయ్యులు ఈయన సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు, ఈయన మాటలు ఉపమానం చెప్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారో తెలుసా? ఆయన్ని హేళన చేస్తూ ఉన్నారంట, ఆయన గురించి అనుకుంటూ ఉన్నారంట. ఇతనేంటిను దేవుని బోధిస్తూ ఫలానా తక్కువగా సుంకరులతో వెళ్ళి భోజనం చేస్తున్నాడు, ఫలానా వాళ్ళతో ఇలాగుంటూ ఉన్నాడు, ఫలానా వాళ్ళని రక్షిస్తూ ఉన్నాడంటే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు, నేను నీతిమంతుల కొరకు రాలేదు, నేను పాపిని రక్షించడం కొరకు వచ్చాను అన్నాడు. హల్లెలూయా. ఆరోగ్యముగా ఉన్న వారి కొరకు నేను రాలేదు, అనారోగ్యముగా ఉన్న వారి కొరకు నేను వచ్చాను అన్నాడు. ధనవంతుల కొరకు నేను రాలేదు, నేను పేదవారి కొరకు నేను వచ్చాను అంటున్నాడు. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పే ఉపమానం ఏంటనంటే, ఇక్కడ ధనవంతుడు ఎవరనంటే పరిసయ్యుల గురించి, అదే విధంగా పేదవాడైన లాజరు గురించి చెప్తున్నాడు. ఈ లాజరు ఎవరనంటే అక్కడున్న సుంకర్లుగా రక్షింపబడుతున్న అనేక మంది ఆత్మలుగా రక్షింపబడుతున్న వాళ్ళందరి గురించి ఇక్కడ వాళ్ళు హేళనగా మాట్లాడుతూ ఉన్నప్పుడు శిష్యులకు అర్థమయ్యే రీతిలో, అక్కడ ఉన్న జనసమూహంకు అర్థమయ్యే రీతిలో యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేస్తూ ఉన్నారు? ఈ ఉపమానం చెప్తూ ఉన్నారు, ఒక ఉదాహరణ చెప్తూ ఉన్నారు. ఈ రోజు అంటే ఆ రోజుల్లో ఎందుకు అంత వివరంగా యేసయ్య చెప్తూ వచ్చారనంటే వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పేవాళ్ళంట. ఈ రోజు మనం ఏదన్నా ఒక ఉదాహరణ చెప్పామనుకో, దాని గురించి 1,00,000 ప్రశ్నలు మనకి ఎదురవుతూ ఉంటాయి. ఎందుకనంటే నువ్వు ఏ ఎగ్జాంపుల్ చెప్పినా కూడా సరే దానిలో దేవుని మహింపరిచే విధంగా ఉండాలి. హల్లెలూయా. పెట్టకథలు అవన్నీ చెప్పడం కాదు, దేవుని మహింపరిచే విధంగా ఉండాలి, దేవుని హెచ్చించాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తూ ఉన్నారు, ధనవంతుడు లాజరు గురించి చెప్తూ ఉన్నాడు. ధనవంతుడు ఏం చేస్తున్నాడు? చదువు అమ్మా, 19వ వచనం. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఉదారంగ బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా ఏం చేస్తున్నాడంట? సుఖపడుతూ ఉన్నాడంట. లాజరును ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుడి ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో. హల్లెలూయా. అంతేకాక కుక్కలు వచ్చి నాకెను. ఇక్కడ చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన ఈ ఉపమానము ఎలా అంటే వాళ్ళ పరిసయ్యులకి కరెక్ట్ గా అర్థం అవ్వాలని ఉద్దేశంతోనే యేసయ్య శిష్యులకి ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు. ధనవంతుడు ఎలాగున్నాడంట? ఉదారంగా బట్టలు, సన్నని నార వస్త్రములు ధరించుకొని ప్రతి దినము బహుగా ఏమవుతున్నాడు? సుఖపడుతూ ఉన్నాడు. ప్రతి దినము అంటే చూడండి, మంచి మంచి కాస్ట్లీ బట్టలు ధరించుకొని ఎలాగున్నాడంట? ప్రతి దినము ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? సుఖపడుతూ ఉన్నాడు. అయితే ఈ సుఖమును, ఈ ధనమును, ఈ ఐశ్వర్యం ఎవరిచ్చారు ఇతనికి? ఎవరిచ్చారు? తండ్రి అయిన దేవుడే కదా ఇచ్చాడు ఈయనకి. ఈ ధనవంతుడికి ధర్మశాస్త్రం గురించి తెలుసు, అంటే పరిసయ్యుల గురించి ధర్మశాస్త్రం గురించి తెలుసు, ధర్మశాస్త్రం మోసేలో ఉన్న పదాజ్ఞల గురించి తెలుసు, ఇక్కడున్న పరిస్థితులన్నీ దేవుని సత్యం అంటే ఏంటో కూడా వీళ్ళకి తెలుసు. అయినా వాళ్ళు వీరు ఏం చేస్తూ ఉన్నారంటే
ఏం చేస్తున్నాడంటే మంచి వస్త్రములు ధరించుకొని ప్రతిరోజు బహుగా బహుగా అంటే సుఖపడటం వేరే, బహుగా సుఖపడుతూ ఉన్నాడు. అయితే ఈయన ఏం చేస్తూ ఉన్నాడంటే సర్వము సృజించి సర్వము మేలునిచ్చి సర్వమును సమృద్ధిగా ఇచ్చిన దేవుని పక్కన పెట్టి చూడండి ధనమును దేవునిగా చేసుకున్నాడు. ఇతను ఏం చేసుకున్నాడు? ధనమునే దేవునిగా చేసుకున్నాడు. ఈ రోజుల్లో ధనం ఉంటే మనకు ఏమీ అవసరం లేదు అనుకోండి. చూడండి, ధనం ఉంటే 10 మంది స్నేహితులు ఉంటారు. ధనం ఉంటే మన ఇంటి చుట్టూ కార్లు కూడా ఉంటాయి. ధనం ఉంటే అనేక మంది మనల్ని వచ్చి కలిసి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఆ ధనముకి అంత ప్రయారిటీ ఉంది ఈ లోకంలో. చూడండి, ఒకనొక దినమున రాజులు యుద్ధములు చేసేవాళ్ళు. ఎందుకనంటే ఆ రాజ్యములో ఉన్న స్త్రీని స్వతంత్రించుకునేటానికి రాణిని, అదే విధముగా ఆ రాజ్యములో ఉన్న బంగారమును స్వతంత్రించుకునేటానికి, భూమిని స్వతంత్రించుకునేటానికి యుద్ధములు జరిగేవి. అంటే ఆది నుంచి కూడా ఈ ధనముకి ఏముంది, వీళ్ళు చాలా విలువ ఉందన్నమాట. కానీ ఈ లోకంలో మనము జీవించాలంటే ధనము ఖచ్చితంగా కావాలి. కానీ ధనమును మనం ఎప్పుడు కూడా దేవునిగా చేసుకోకూడదు. ధనము నిన్ను పరలోకానికి చేర్చదు. హల్లెలూయా. నీ దగ్గర ఉన్న ధనము, వజ్ర వైడూర్యాలు, బంగారము, ఆస్తులు, అంతస్తులు ఏవి కూడా నిన్ను పరలోకానికి చేర్చు. కానీ ధనము మన అవసరమును తీరుస్తూ ఉంది. అదే ధనమును మనము పూజించకూడదు. హల్లెలూయా. చూడండి, 100 రూపాయలు మనకు ఇస్తే ఏం చేస్తాం? ఇలా తిప్పి ఒక ముద్దు పెట్టుకొని జోబులో పెట్టుకుంటాం. అంటే అంత వాల్యూ ఇస్తామన్నమాట ధనం. సరే, ఈ ధనమును ఎవరు సృజించారు? మన మానవుడికి జ్ఞానమునిచ్చి దేవుడే ఇవన్నీ కూడా సృజించాడు. ఈ రోజు నిన్ను నన్ను కూడా దేవుడు ఏం చేశాడు? నేల మట్టిని తీసుకొని నరునుగా తయారు చేసి నాసికారంధ్రాల్లో జీవవాయువుగా ఈ రోజు జీవాత్మ మనలో నుంచి దేవుడు మనలో ఉండి ఆయన ఈ రోజు ఆయన వార్తలను ప్రకటించుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన సువార్తను మన ద్వారా ప్రకటించుకుంటూ ఉన్నాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనములు సృజించిన దేవుని వదిలేసి ఈరోజు మనము ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క దానిని మనం ఏం చేస్తున్నామో మొదట ప్రయారిటీ ఇచ్చి మొదట దానిని పూజిస్తూ ఉన్నాం. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ధనము సమస్త మూలమునకు కీడని చెప్తూ ఉన్నాడు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఒక మాట అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తాడు. చూడండి, 1 తిమోతిలో అంటాడు ఏమనంటే, చూడండి త్వరగా, 6వ అధ్యాయము 17వ వచనము, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమయందు నమ్మకి ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచే దేవుని యందే నమ్మకి ఉంచుడని ఆజ్ఞాపించుము. హల్లెలూయా. ఇహమందు ధనమునందు ఏముండకూడదంట? గర్వము ఉండకూడదంట. గర్విష్ఠులు. ఇది ఎలాంటి ధనం? ఇది అస్థిరమైన ధనము. ఒకనొక రోజుకి ఇదేమవుతుంది? మట్టిలో కలిసిపోతుంది, నశించిపోతుంది. చూడండి, ఈ ధనము యందు మనం ఏముంచకూడదు? నమ్మకం ఉంచకూడదు. ఈ ధనము సుఖముగా అనుభవించుటకు సమస్తమును దేవుడు మనకి ఏం చేసి ఉన్నాడు? ధారాళంగా దయచేసి ఉన్నాడు. సమస్తమును దేవుడు ధారాళంగా దయచేసి ఉన్న ఈ ధనవంతుడికి కానీ దేవుడు అంటే ఈయన గుర్తులేదు. సమస్తమును ఈయన ఏం చేస్తున్నాడంటే సుఖముగా బహుగా ఏం చేస్తున్నా అనుభవిస్తున్నాడు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ లోకంలో ఈ ధనం ఏం చేస్తుందంటే మనం చూడండి ప్రతి ఒక్క దాన్ని మనం ధనంతో కొనేయాలనుకుంటూ ఉంటాం. డబ్బున్నోడు ఏమనుకుంటాడంటే ప్రతి ఒక్క దానిని ధనంతో కొనాలనుకుంటూ ఉంటాం. చూడండి, ధనం ఉంది మన దగ్గర, కానీ మనం కొనలేనాటివి చాలా ఉన్నాయి. ఈ రోజుల్లో ధనం ఉంది కానీ ఈ పుస్తకం కొనుక్కోగలుగుతాం, బైబిల్ కొనుక్కోగలగానే ఇందులో ఉన్న జ్ఞానం నువ్వు సంపాదించుకోవాలంటే నువ్వు మొదట రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని సంపాదించుకోవాలి. హల్లెలూయా. నువ్వు నీ ఇంట్లో మంచి ఒక పరుపును కొన్నావు, కానీ దాంట్లో నువ్వు పడుకోవాలంటే ఏం కావాలి? నీకు డబ్బు ఉందని పరుపును కొన్నావు, నీకు నిద్ర రావాలి కదా, నిద్ర నువ్వు కొనలేవు. అదే విధముగా నీకు డబ్బు ఉందని ప్రతి ఒక్క దాన్ని కొనియాలనుకుంటావు, కానీ చూడండి ప్రతి ఒక్క తయారు చేసిన ప్రతి ఒక్క దానిని మనం కొనిగలం, కానీ ఆ తయారు చేసినాడు మనసును కొనలేము, అదే విధంగా తయారు చేసినాడు జ్ఞానంను కొనలేము. ఈ రోజు లోకంలో ఏమనుకుంటున్నారంటే ఈ డబ్బే నాకు శాశ్వతము, ఈ డబ్బే నన్ను ఏం చేస్తుంది, జీవింపజేస్తుంది అనుకుంటూ ఉంటారు. అయితే ఆ డబ్బు ఉన్నోడు ఎప్పుడు కూడా ప్రశాంతంగా నిద్రపోడు. హల్లెలూయా. ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడు అంటే మంచి కాస్ట్లీ బట్టలు వేసుకున్నాడు, తింటూ ఉన్నాడు, త్రాగుతూ ఉన్నాడు, సుఖిస్తూ ఉన్నాడు, కానీ పక్కనున్న పేదవాడికి మాత్రము ఒక ముద్ద కూడా పెట్టడం లేదు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? అదే ఆ ధనవంతుడి దగ్గర ఎవరున్నారు? లాజరు అని ఒక దరిద్రుడు ఉన్నాడు, కానీ అతను తిని
పడిపోయిన మొక్కలను ఏం చేస్తున్నాడు? ఈయన ఏరుకొని తింటూ ఉన్నాడు. హల్లెలూయా. అతను తినేసి పడిపోయిన మొక్కలను ఏరుకొని తింటూ ఉన్నాడు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ రోజు నీకున్న దాంట్లో నువ్వేం చేయాలి? కొంచెము పేదవారికి పెట్టాలి. నీ దగ్గర ఉందా అని చెప్పి. ఇప్పుడు చూడండి, ఈ లాజరుకి ఈయనే తింటూ సుఖిస్తూ ఉన్నాడు, కానీ ఏ రోజైనా నేను తినే దాంట్లో కొంచెం పెట్టాలని ధనవంతుడు ఆలోచించాడా? ఆలోచించలేదు. ఎందుకనంటే నేను తిని నేను జీవిస్తే చాలు, ఇతరులు ఏమైపోయినా కూడా పర్వాలేదు అనుకున్నాడు. అయితే ఈ లాజరు ఎలాంటి స్థితిలో ఉన్నాడు తెలుసా? భయంకరమైన ఒళ్ళంతా ఏమైనాయి? కురుపులతో ఉన్నాడు. అదే విధముగా ఆయన బల్ల దగ్గర కింద పడిపోయిన మొక్కలు నేరుకొని తింటూ ఉన్నాడు. అయితే ఇక్కడ వీళ్ళిద్దరి గురించి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈయనకి దేవుడి గురించి తెలుసు, లాజర్కి దేవుని గురించి తెలుసు. ఈయనకి ధర్మశాస్త్రం గురించి తెలుసు, లాజర్కి ధర్మశాస్త్రం గురించి తెలుసు. అయితే ఈ ధనవంతుల్లో ఏముందంటే గర్వం ఉంది. హల్లెలూయా. ధనవంతుల్లో ఏముంది? గర్వం ఉంది. దేవుణ్ణి పక్కన పెట్టాడు, ధనమును ముందు పెట్టుకున్నాడు. ఇక్కడున్న ఈ లాజరు దేవుణ్ణి ముందు పెట్టుకున్నాడు. హల్లెలూయా. ఈయన దగ్గర ఏం లేదు, ధనం లేదు, కానీ సర్వ సంపదలో ఐశ్వర్యం కలిగి ఉన్న నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు వారిని నేనేం చేస్తున్నాడు? ధరించుకొని ఉన్నాడు, మొదటి స్థానంలో పెట్టుకొని ఉన్నాడు. ధనవంతుడికి లాజరుకున్న తేడా ఏంటో తెలుసా? ధనవంతుడు ధనమును ప్రేమిస్తూ ఉన్నాడు. ధనవంతుడు ఈ ధనమే శాశ్వతం అనుకుంటూ ఉన్నాడు. ధనవంతుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ ధనంతోనే నేను సుఖిస్తున్నాను, జీవిస్తూ ఉన్నాను. అందుకనే ఇక్కడ ఇంకొక మాట అనుకుంటూ ఉన్నాడు. అంటే ఈ ధనవంతుడు ఏంటో తెలుసా? ఈ పేదవాడికి ఇంత రోగం ఎందుకు వచ్చిందంటే వీడు పాపం చేశాడు అందుకు వచ్చింది అనుకుంటున్నాడు అని. హల్లెలూయా. వీడు పాపం చేశాడు, వీళ్ళకి అందుకే వస్తూ ఉంటే వీడు ఏం పాపం చేశాడో ఏం చేశాడో కానీ వీడికి మాత్రం ఇలాంటి కురుపులు కలిగిన రోగం వచ్చింది. అందుకే వీడు ఏం చేస్తున్నాడు అంటే, ఈ ధనవంతుడు అనుకుంటూ ఉన్నాడు, ఇతను మనసులో అనుకుంటున్నాడంట ఏమని అంటే, ప్రతి ఒక్కరు అలాగే అనుకుంటారంట. ఈరోజు లోకంలో కూడా ఏదైనా చూడండి, మనమే ఏమనుకుంటాము? ఒక చిన్న జబ్బు వచ్చింది దానికి వేరే వాళ్ళకి, వాళ్ళు ఏదో చేశారు కాబట్టి అతనికి వచ్చింది, వాళ్ళ తల్లిదండ్రులు ఏదో చేశారు కాబట్టి పిల్లలకు వచ్చింది, అదేవిధంగా పిల్లలు ఏదో చేశారు కాబట్టి తల్లిదండ్రులకు వచ్చింది, ఇలా చెప్పుకుంటూ ఉంటాం. అయితే దేవుడు మాత్రము మనలాగా శత్రువుని ప్రేమించాయన. హల్లెలూయా. మనం ప్రేమించము, దేవుడు ఏం చేస్తాడు? శత్రువుని ప్రేమించమన్నాడు. అలాగే చూడండి, ఒకరి రోగం తీసుకొచ్చి ఇంకొకరికి దేవుడు ఎవడు? ఆయన ప్రతి ఒక్కరిని పాపిని ప్రేమించే దేవుడు. హల్లెలూయా. ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమించే దేవుడు. ఈ ధనవంతుడు అనుకుంటూ ఉన్నాడు, ఇలాంటి వాళ్ళందరూ కూడా వీళ్ళకి ఏదో పాపం చేశాడు అందుకే ఇలాంటి రోగం ఇచ్చినాడు అనుకుంటున్నాడు అండి. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, నీ ధనము, నీ బలము, నీ కులము, నీ ఆస్తులు, నీ అంతస్తులు ఏవి కూడా సరే నిన్ను జీవము కలిగిన దేవుని దగ్గరికి చేర్చలేవు. అయితే ఇవి ఇచ్చిన దేవుణ్ణి కానీ నువ్వు జ్ఞాపకం చేసుకొని మొదట దేవునికి మొదటి స్థానం ఇచ్చావనంటే, నీకు ఇచ్చిన సమృద్ధిని, నువ్వు జీవించిన జీవిత కాలం అంతా దేవుడు ఏం చేస్తాడు? నిన్ను భౌతికంగా ఆశీర్వదిస్తాడు, ఆత్మీయంగా ఆశీర్వదిస్తాడు. ఇక్కడ ధనవంతుడికి అన్ని తెలుసు, దేవుని గురించి కూడా తెలుసు, కానీ ధనమును ప్రేమిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ధనములోనే జీవితం అనుకుంటూ ఉన్నాడు, ఈ ధనములోనే తాగుతూ ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు, అన్ని చేస్తూ ఉన్నాడు, కానీ అక్కడున్న లాజర్ను మాత్రం జ్ఞాపకం చేసుకోలేకపోతూ ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు అంటారు కదా, ఆయన రాకడలు అంట ఎలాగుంటదంట, నేను ఆకలిగా ఉన్నాను, నువ్వు నాకు అన్నం పెట్టలేదు, నేను అనారోగ్యంగా ఉన్నాను, పరామర్శించలేదు, నేను జైల్లో ఉన్నాను, నువ్వు నా దగ్గరకు వచ్చి పరామర్శించలేదు. అదే విధముగా ఇంకా చాలా చెప్తాడు 24-25 అధ్యాయాలు మత్తయి సువార్తలో. అంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నీ దగ్గర ఉన్న దాంట్లో చాలా మంది ఉంటారు. నీ రోజు 3 పూట్ల నీకు ఏమి ఇచ్చాడు దేవుడు? భోజనం చేస్తున్నావా లేదా? ఆహారం ఇచ్చాడా లేదా? అయితే ఇదే ఆహారం 3 పూట్ల కూడా భోజనం చేయని వాళ్ళు చాలా మంది ఈ లోకంలో ఉన్నారు. నాకుంది కదా, నాకు చాలు, నేను తింటే చాలు, నా పిల్లలు తింటే చాలు, ఇంకా 10 తరములు నేను ఏం చేయాలి? నా పిల్లలకి కూడబెట్టాలి. ఏ రోజుకి ఆ రోజుటికే. ఈ రోజు చూడండి, దేవుడు రేపుటి దినమును గురించి నువ్వు ఎప్పుడు ఆలోచించుకు, నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు. మొదట నా నీతిని, నా రాజ్యమును నువ్వు వెతుకు అన్నాడు. హల్లెలూయా. ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ధనవంతుడు అనుకున్నాడు, నా జీవిత కాలం అంతా నేను తిని, నేను తాగి, నేను సుఖమిస్తే చాలు, నేను సుఖిస్తే చాలు, అవతల వాళ్ళ గురించి నాకు ఎందుకు అని అనుకున్నాడు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నీవు ఏం చేయాలో తెలుసా?
నీకున్న దాంట్లో ఇతరులకి నువ్వు పంచిపెట్టాలి. దేవుడు నీకు ఇచ్చాడు, దాంట్లో నువ్వేం చేయాలి? ఇతరులకు కొంచెము ఇవ్వాలి. అదే దేవుడు అంటూ ఉన్నాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే చూడండి, అతని బల్ల మీద నుండి పడి రొట్టి ముక్కలతో ఆకలి తీర్చుకునేవాడంట. హల్లెలూయా! ఎంత ఘోరమైన పరిస్థితి చూడండి. ధనవంతుడి దగ్గర చాలా ఉన్నాయి, ఏమి ఒక రొట్టి ఇవ్వచ్చు కదా, అతనికి ఇవ్వలేదు. అతని దగ్గర తిని మిగిలి కింద పడిపోయిన దానిని ఏరుకొని ఈయన ఏం చేస్తూ ఉన్నాడు? తింటూ ఉన్నాడంట. హల్లెలూయా! ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి జీవితమో ఈరోజు చూడండి, జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇదే ధనవంతుడి పరిస్థితి ఏమైందో, ఇదే లాజరు పరిస్థితి ఏమైందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి. ఇది లాజరు గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన కురుపులను ఏం చేస్తున్నాయంట? కుక్కలు వచ్చి నాకుతూ ఉన్నాయంట. హల్లెలూయా! ఈరోజు ఇలాంటి పరిస్థితులు చాలా మందికి ఉంటాయి. అయితే వాళ్ళు ఏదో పాపం చేసి అలాంటి పరిస్థితులు రాలేదు, కానీ కొంతమందికి కొన్ని పరిస్థితులు ఉన్నాయని అంటే దేవుడు ఏదో ఒక రకంగా వాళ్ళకి ఆ ముళ్ళు పెట్టి వాళ్ళని సరిచేస్తూ ఉంటాడు. మరి మనము ముందు వారంలో హిజ్కియా గురించి మనం ధ్యానించుకున్నాము. ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, లోబడిన వాడు, అన్ని దేవునికి పరిపూర్ణంగా చేసిన వాడు, హృదయమును దేవుని దగ్గర కుమ్మరించిన వాడు. మరి ఆయనకి ఏమొచ్చింది? మరణకరమైన రోగం వచ్చిందా లేదా? దేవుడు మళ్ళీ 15 సంవత్సరాలు ఏమి ఇచ్చాడు? ఆయుష్ని ఇచ్చాడా లేదా? అదే విధంగా లాజరు జీవితంలో కూడా ఈయనకి ఈ భూమి మీద ఏమివ్వలేదు కానీ, జీవితం ఇవ్వలేదు కానీ, పరలోకములో సుఖమైన జీవితంలో దేవుడు ఇవ్వబోతాడు. హల్లెలూయా! ఇక్కడ మనం జ్ఞాపకం చేసి చూడండి, 22వ వచనం చదువుదాం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత హల్లెలూయా! చూడండి, ఈ దరిద్రుడు చనిపోయాడంట. ఎవరు? లాజరు చనిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడంట? దేవదూతల చేత కొనుకోబడి అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. హల్లెలూయా! ఎందుకనంటే ఈయన స్థితి, ఈయన జీవించిన జీవితం అంతయు దీన స్థితిలో ఉన్నాడు, దరిద్రపు స్థితిలో ఉన్నాడు, దేవునికి దగ్గరగా ఉన్నాడు. హల్లెలూయా! ధనవంతుడు ఉన్నాడు, ధనవంతుడికి అన్నీ ఉన్నాయి, దేవునికి దూరంగా ఉన్నాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనలో ఒక గర్వం వస్తుంది. ఏమనంటే చూడండి, నా దగ్గర అన్నీ ఉన్నాయి కదా, నాకు ఇతరులతో నాకేం పని? ప్రతి ఒక్క మనిషితో ఒకరోజు పని ఉంటుంది, ప్రతి ఒక్కరితో పని ఉంటుంది. మనం జ్ఞాపకం చేసుకోవాలి, ప్రతి ఒక్కరితోనూ మనకు పని ఉంటుంది. మనం జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్క మనిషిని మనము మన మనసులో ఉంచుకోవాలి. చూడండి, లేవీకాండంలో ఒక మాట అంటాడు. 10:10 చదువు. లేవీకాండం, పాత నిబంధన లేవీకాండం, త్వర మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయుట కొరకు యెహోవా మోషే చేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన సమస్త విధులను వారికి బోధించుటకును ఇవి మీ తరతరములకు నిత్యమైన కట్టడ. హల్లెలూయా! చూడండి, ఇక్కడ ఏమంటూ ఉన్నాడనంటే ఇజ్రాయెల్ ప్రజలతో చెప్తూ ఉన్నాడు, మీరు ప్రతిష్ఠింపని దాని నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దానిని, మంచి దానిని, చెడదానిని, రెండింటిని గురించి మీకేం తెలియాలి? తెలుసుకొని ఉండాలి. అదే విధముగా ఇక్కడ సమస్త విధులు మీరు బోధించుటకు ఇది మీ తరతరములకు నిత్యమై ఉన్నది అంటూ ఉన్నాడు. ఇక్కడ ఏమంటూ ఉన్నాడు అంటే చూడండి, ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం తీయండి ఒకసారి. 15, 7, 8 వచనాలు త్వర. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనను నీ సహోదరుల్లో ఒక భేదవాడు ఎడలా నీ సహోదరుని నువ్వు కనికరింపకుండా నీ హృదయం ఏం చేయకూడదు? కఠినపరచుకొనకూడదు. ఇజ్రాయెల్ ప్రజలకి మోషే ద్వారా యేసుక్రీస్తు ప్రభువు యెహోవా దేవుడు ఏం చెప్తున్నాడు అన్నమాట. నీ సహోదరుడు ఒకళ్ళు ఉండి అతను నీకు భేదవాడుగా ఉండి అతని యందు నీకు కనికరం ఒకళ్ళు లేకపోతే నువ్వు నాకు దూరం అయిపోతావు. ఎవరికి?
దేవునికి దూరం అయిపోతావు. అదే కనికరించి నీ సహోదరుని నువ్వు సార తీసుకుంటే ఖచ్చితంగా దేవుని కనికరమును నువ్వు పొందుకుంటావు. ఇక్కడ ఈ ధనవంతుడు దేవుని కనికరమును పొందుకోలేకపోయినాడు. ఈయనలో ఈ గర్వము, ఈ అహంకారము, ఈయనలో ఉన్న ప్రతి ఒక్కటి దేవునికి విరోధముగా ఉండడం వలన ఈ లోకంలో సుఖపడ్డాడు గాని దేవుని దగ్గరకు చేరలేకపోయాడు ఈయన. హల్లెలూయా. కానీ లాజరు మాత్రము దేవదూతలు వచ్చి కొనుక్కోబడి ఆయన అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడంట. చూడండి 22, 23 చదవమ్మా. అప్పుడు అతడు ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడును. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకుని లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నేలలో ముంచి నా నాలికను చల్లార్చుటకు లాజరును పంపు అంటూ ఉన్నాడు. హల్లెలూయా. తన జీవించిన జీవిత కాలం అంతయు ఈ లోకంలో ఉన్న ఆస్తులు, అంతస్తులు, భోగం గురించి ఆలోచించాడు. ఎవరు? ధనవంతుడు. ఇదే నాకు చాలు, ఇదే జీవితము, ఇంకా దీనికి మించినది ఏది లేదనుకున్నాడు. అయితే నీ ఎదుట 2 ఉన్నాయి. హల్లెలూయా. పరలోకం ఉంది, నరకము ఉంది. నువ్వు నరకములో చేరాలంటే ఈ లోకంలో నువ్వు సుఖించవచ్చు, జీవించవచ్చు, ఈ లోకాన్ని అనుసరించి నువ్వు బ్రతకచ్చు. అయితే నువ్వు ఎక్కడ పడిపోతావని అంటే నరకములో, నిత్య నరకములు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అది జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళిద్దరూ ఉన్నారు. వీళ్ళిద్దరికి దేవుని గురించి తెలుసు. ఒకరేమో దేవుణ్ణి అనుసరించి నడిచారు, ఒకరేమో డబ్బును అనుసరించి, ధనమును అనుసరించి నడుచుకున్నారు. అందుకనే దేవునికి దగ్గరగా ఉన్న వ్యక్తి ఏమో దేవదూతలు వచ్చి అబ్రహాము రొమ్మున అనుకుని ఉన్నారు. అదేవిధంగా ధనవంతుడు ఏం చేశాడంటే చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. అతను ఎక్కడున్నాడు? నరకములో వేయబడ్డాడు. అప్పుడు అబ్రహాము గారికి ఏం చేస్తుంది? విజ్ఞాపన చేస్తున్నాడు అన్నమాట. అయా, నీ దగ్గర ఉన్న ఎవరు లాజర్ని ఒకసారి తన ఏలుని ఏం చేయాలి? నీళ్ళల్లో ముంచి నా నాలుకని తడుపు అంటూ ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ ఎలాగుంది? భయంకరమైన అగాధము, అక్కడ భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి నరకంలో. ఎప్పుడైతే అది తెలుసుకున్నాడో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏమి చేయలేం. ఏముంది? దేవునికి అక్కడికి మధ్యలో ఏముంది? అగాధం ఉంది. ఈ అగాధము నుంచి పరలోకము, ఇక్కడ ఉన్న ఈ 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఈయన నరకంలో ఉన్నాడు. హల్లెలూయా. ఈయన ఈ లోకంలో ఉన్న రోజులు దేవునికి దూరంగా జీవించాడు. ఈ లోకంలో ఉన్న రోజులు దేవుడు అవసరం లేదు, ఈ సుఖభోగాలే చాలనుకున్నాడు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సుఖభోగాలు ఏవి కూడా మనల్ని పరలోకానికి చార్చలేవు. ఈ సుఖము ఇవన్నీ కూడా ఈ భౌతికమైనది. ఈ శరీరము ఉన్న రోజులే ఈ భూమి పైన మనం జీవించగలం. కానీ ఈ ఆత్మ దేవుని దగ్గరికి చేరాలని అంటే ఈ ఆత్మ నీ హృదయమును దేవుని ఆలయముగా నువ్వు చేసుకోవాలి. దేవుని నువ్వు ప్రతిష్ఠించుకోవాలి. దేవునికి దగ్గరగా ఉండాలి. నీ హృదయమును దేవుని దగ్గర కుమ్మరించాలి. హల్లెలూయా. నువ్వు దేవునికి ఎప్పుడు కూడా దగ్గరగా ఉన్నావనంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క దానికి నువ్వేమై ఉంటావు? దూరంగా ఉంటావు. ఈ లోకంలో ప్రతి ఒక్క దానికి నువ్వు దూరంగా ఉన్నప్పుడు దేవుడు నీకు దగ్గరగా ఉంటాడు. హల్లెలూయా. అయితే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి ఎవరు సృష్టించాడు? దేవుడే సృజించాడు కదా. మరే దాన్నెందుకు మనం ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాము? మనములు పుట్టించిన దేవుని వదిలేసి లోకంలో ఉన్న ప్రతి ఒక్క దాని మీద మనం ఏం చేస్తూ ఉంటాము? ఆశ కలిగి ఉంటాం. నువ్వు మొదట దేవుని మీద ఆధారపడాలి. నువ్వు దేవుని ధరించుకోవాలి, దేవుని ప్రతిష్ఠించుకోవాలి. యేసు క్రీస్తు నిజమైన రక్షకుడు అని నువ్వు తెలుసుకోవాలి. ఈయన తెలుసుకున్నాడు. లాజరు దేవుని కుడిపార్శ్వం కూర్చొని ఉన్నాడు. హల్లెలూయా. ధనవంతుడు తెలుసుకున్నాడు, కానీ దేవుని సెకండ్ గేట్ లో కూడా పెట్టలేదు అతను. హల్లెలూయా. దేవునికి చాలా దూరం అయిపోయాడు. అందుకనే ఈయన ఎక్కడున్నాడు? నరకంలో ఉన్నాడు. చూడండి, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలు కొనను నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చమని లాజరును పంపమని వేడుకుంటూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న రోజులు డబ్బును వేడుకున్నాడు. డబ్బే జీవితం అనుకున్నాడు, డబ్బే శాశ్వతం అనుకున్నాడు. కానీ మరణించిన తర్వాత అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు అతనికి. హల్లెలూయా. ఇప్పుడు మరణించిన తర్వాత ప్రయోజనం ఏమీ లేదు. నువ్వు చూడండి, నోవాహు కాలంలో కూడా నోవాహు చెప్పాడు, ఒరే బాబు, జలప్రలయం వస్తుంది, దేవుడు నాకు ఆజ్ఞాపించాడు, ఓడను తయారు చేస్తూ ఉన్నాను, మీరు ఏం చేయాలి? ఓడలోకి రండి, మీరు నా మాటలు వినండి అంటే
వాళ్ళందరూ ఆ రోజుల్లో అంట తింటూ త్రాగుతూ సుఖంగా అనుభవిస్తూ పాపం చేస్తూ భయంకరమైన పరిస్థితులు అనుభవిస్తూ వాళ్ళు అనుకున్నారంట, ఇదే జీవితం అనుకున్నారంట ఆ రోజుల్లో. నోవాహు వెళ్ళి చెప్పినప్పుడు, వరి పిచ్చోడా నువ్వేదో కట్టుకున్నావు ఓడా, కట్టుకో, మాతో నీకేం పని అన్నారంట. ఎప్పుడైతే ప్రళయము జల ప్రళయం స్టార్ట్ అయిందో, వాడెప్పుడైతే క్లోజ్ అయిందో అప్పుడు పరిగెత్తుకొని నోవాహు దగ్గరికి వచ్చారంట. నోవాహు డోర్ ది అంటే నోవాహు ఎక్కడ తీస్తాడు? డోరు ఓపెన్ చేయడము క్లోజ్ చేయడము అది దేవుని పని అన్నది. హల్లెలూయా. నిర్మించడం మాత్రం ఎవరి పని? నోవాహు పని. కానీ దాన్ని క్లోజ్ చేయడము ఓపెన్ చేయడం అనేది దేవుని పని. ఎప్పుడైతే క్లోజ్ చేశారో వాటర్ వచ్చే కొంది వీళ్ళందరూ భయపడి పరిగెత్తుకొని వాడ దగ్గరకు వచ్చి డోర్ తడుతూ ఉన్నారంట. దేవుని సత్యమును చెప్పినప్పుడు ఒకళ్ళు నువ్వు తీసుకోలేకపోయావనుకో, నీ పరిస్థితి నా పరిస్థితి కూడా అంతే. ఎందుకనంటే ఈరోజు చాలా మంది ఈ సత్యమైనది పక్కన పెట్టి లోకంలో ఉన్న ప్రతి ఒక్క దాని గురించి ఆశపడుతూ ఉన్నారు. ఈ లోకంలో ఉన్నది ఏది కూడా నిన్ను పరలోకానికి చార్చలేదు. ఎందుకనంటే అవి భక్తుడు చెప్తాడు ప్రసంగి, ఈ లోకంలో ఉన్నదంతా కూడా వ్యర్థమే. ఈ లోకంలో ప్రతి ఒక్కటి వ్యర్థమే. నీ శరీరం కూడా వ్యర్థమైనది. ఒకానొక రోజుకి మన్నైనది ఎక్కడ కలిసిపోతుంది? మట్టిలోనే కలిసిపోతుంది. కాబట్టి దేవుడిచ్చిన ఆత్మ మాత్రం దేవుని దగ్గరికి చేర్చాలేనంటే నువ్వు జీవించిన జీవిత కాలం అంతయో దేవునికి నువ్వు ఎలాగుండాలి? మహిమకరంగా జీవించాలి. అంతేగాని నువ్వు ఈ ధనవంతుడిలాగా ఒకవేళ పర్లేదు నాకు అన్ని ఉన్నాయి, నేను దేవునికి దూరంగా ఉంటానని అనుకుంటే, ఇక్కడ అంటూ ఉన్నాడు, అబ్రహామా నీ దగ్గరున్న లాజర్ని ఒకసారి తన ఏలు కొన నీళ్ళల్లో తడుపుకొని నాలుగు పైన అంటే ఆ నాలుక అంత బగ ఏమైపోతుంది, మంటలో కాలిపోతూ ఉంది. అప్పుడు అంటూ ఉన్నాడు, అయ్యా నీ దగ్గరున్న లాజర్ నా దగ్గరికి పంపు అని అంటే ఇంక ప్రయోజనం ఏముంది? చూడండి, సమయం ఉన్నప్పుడు ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నువ్వేం చేయాలి? నడుచుకోవాలి. నీకు ఇచ్చిన సమయంలోనే నువ్వేం చేయాలి? అన్ని సర్దుకోవాలి. దేవుడు ఏ సమయంలో వస్తాడో నీకు తెలియదు. ఏ సమయంలో, ఈ సమయంలో రావచ్చు, రాత్రిలో రావచ్చు, పొగులు రావచ్చు. ఏ సమయంలో వస్తాడో, నువ్వు ఏ సమయంలో వచ్చినా నువ్వు రెడీగా. చూడండి, పెళ్లి కూతురు ఎలాగుంటది? వరుడు కోసము ఎలాగుంటది? ఎదురు చూస్తూ ఉంటది. ఏమని? నా పెళ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడు. అదే విధముగా వరుడు కూడా ఏం చేస్తాడు? పెళ్లి కుమార్తె కోసము ఎదురు చూస్తూ ఉంటాడు. అందుకనే మనం ఎలాగుండాలనంటే దేవుని కొరకు ఎదురు చూసే వారంగా ఉండాలి. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న వాటివి దేవుడే మనకి ఇచ్చాడు. అవి ఒకానొక రోజుటికి అన్నీ పోతాయి. కాకపోతే దేవుడు ఇచ్చినది మాత్రం దేవునికే నువ్వు అప్పజెప్పాలి. ఈ ధర్మశాస్త్రం ఈ పరిసయుడైన ధనవంతుడిని కూడా దేవుడే సృజించాడు ఈ లోకంలో. అయితే ఈయన ధనమును ప్రేమించాడు. ధనమే జీవితం అనుకున్నాడు, ధనమే శాశ్వతం అనుకున్నాడు. నిత్య జీవమునిచ్చిన దేవునిని మాత్రం ఈయన పక్కన పెట్టాడు. ఇక లాజరు దేవునికి దగ్గరగా ఉన్నాడు. ఆయనే నా జీవితం అనుకున్నాడు, ఆయనే నా సర్వస్వం అనుకున్నాడు. ఈ లోకంలో ఏం లేకపోయినా నాకు పర్వాలేదు, నా దేవుడే నాకు కావాలనుకున్నాడు. మరణించాడు. దేవదూతలు వచ్చి ఆయన కొనుక్కోబడినాయి. హల్లెలూయా. ఈ రోజు నీ జీవితం నా జీవితం కూడా అంతే. నువ్వు జీవించిన జీవిత కాలము నువ్వు ఎలా జీవించాలంటే సాక్ష్యం కలిగిన జీవితం కలిగి ఉండాలి. ఈ రోజు లాజరు గురించి మనం చెప్పుకుంటూ ఉన్నామనంటే ఆయన సాక్ష్యం కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులకు ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానం ఈరోజు మనం ధ్యానించుకుంటూ ఉన్నామని అంటే ఈ ఉపమానంలో ఎంతో సత్యం ఉంది, ఎంతో సాక్ష్యం ఉంది. ఈ సాక్ష్యం కలిగిన జీవితం నువ్వు కూడా ఏం చేయాలి? జీవించాలి. ఈ లోకంలో ఉన్నటువన్నిటిని మనం ఏం చేయాలంటే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ఈ లోకంలో ఉన్న ప్రతి దాన్ని పెంటగా ఎంచుకున్నాడంట. హల్లెలూయా. ఎవరి కోసం ఎంచుకున్నాడంట? ఆయన యేసుక్రీస్తు ప్రభు వారి కోసం ఎంచుకున్నాడంట. అదే నువ్వు నేను కూడా ఎలాగ ఎంచుకోవాలి? ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క దాన్ని నువ్వు నేను కూడా ఏం చేయాలి? పెంటగా ఎంచుకోవాలి. ఎందుకనంటే నీవు నేను ఒక పనికిరాని పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక చెత్త కుప్ప లాంటి జీవితం మంది. మన జీవితం చెప్పుకునేదానికి గొప్పదేం కాదు. మనము వెలివేసిన జీవితము, ఈ లోకము వెలివేసిన దేవుడు ఆయన ప్రేమ చేత నిన్ను నన్ను ఆయన రెక్కల చాచి మనల్ని అత్తుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు చూడండి, మనము ఒక బురద గుంట ఉంటది, వెళ్ళి కాలు పెడతాం, అందులో పెడతాం ఎవరమన్నా? పెట్టం. ఎందుకని? బురద అంటుకుంటదని. అదే ఒకవేళ సపోజ్ ఒకసారి పోతా ఉండి బురద అయిందనుకో, మనం ఏం చేస్తాం? కడుక్కుంటామా లేదా? కడుక్కొని నీటిగా కడుక్కుంటాం, మళ్ళీ దాంట్లో పెట్టాలని అనుకోం. కానీ బురద గుంట లాంటి జీవితం మనదైనప్పుడు ఆయన మహాకృప చేత, ఆయన కనికరము చేత
వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా మన దగ్గరకు వచ్చి మనమల్ని హత్తుకున్నాడు ఆయన. హల్లెలూయా. మనమల్ని హత్తుకున్నాడు ఆయన. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. అయితే నువ్వు నీ దగ్గర విడిచిపెట్టలేనిటివి ఏమన్నా ఉన్నాయేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈరోజు ఈ ధనవంతుడు ధనమే భోగం అనుకున్నాడు, ఇదే సుఖం అనుకున్నాడు. నీ జీవితంలో విడిచిపెట్టలేనటివి ఏమన్నా ఉన్నాయేమో, ఏమన్నా ఆశలు కలిగి ఉన్నావేమో, లోకాశలు కలిగి ఉన్నావేమో. ఒకవేళ కొంతమందికి బంగారము, కొంతమందికి ఆస్తులు అంతస్తులు, కొంతమందికి మందంటే ఆశ, కొంతమందికి రకరకాల వ్యసనాలంటే ఆశ, కొంతమందికి సినిమాలంటే ఆశ, కొంతమంది ఇలాగ చాలా పరిస్థితులు నీ జీవితంలో ఉన్నావేమో. ఈ ధనవంతుడు అనుకున్నాడు డబ్బే శాశ్వతం అనుకున్నాడు. అదే విధంగా అలాంటి పరిస్థితులు ఒకవేళ నీ జీవితంలో ఉంటే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, నా కుమారుడా అవన్నీ నువ్వు పక్కన పెట్టి నువ్వు నన్ను వెంబడించు. పేతురు చేపలు పడుతూ ఉన్నాడు. ఏం చెప్పాడు? పేతురు వాళ్ళను వదిలేసి నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. అయ్యా నేను బ్రతకలేను, నేను జీవించలేను, ఇదే నాకు జీవనాధారం అనలా ఆయన. ఎప్పుడైతే యేసయ్య చెప్పాడు వెంటనే వాళ్ళని వదిలేసి ఆయన్ని వెంబడించాడు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు కూడా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క దానిని వదిలి దేవునిని వెంబడించు. హల్లెలూయా. లాజరు దేవుని అనుసరించాడు. లాజరు దేవుని మీద నమ్మకం ఉంచాడు. లాజరు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. లాజరుకి అందుకే నిత్య జీవమును పొందుకున్నాడు. హల్లెలూయా. ఈయనకి మరణమే లేదు. ఎందుకనంటే ఈయన శరీరం ఒకవేళ ఆ బాక్స్ లో ఉండిపోయినా, అది పురుగులు తినివేసిన, దేవుడిచ్చిన ఆత్మ మాత్రము పరలోకములో ఉంది. ఆ ఆత్మ ఏం చేస్తుంది తెలుసా? పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది. హల్లెలూయా. ఈ రోజు మనం అనుకుంటూ ఉంటాము, ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం కదా, ఇవన్నీ అవసరం కాదండి, ఎన్ని అవసరం లేకుండా ఎలా జీవిస్తాము అని అనుకుంటాం. అయితే ప్రతి ఒక్కటి మనము ఈ భౌతికంగా జీవించే జీవన విధానంలో డబ్బు కావాలి, ఆస్తి కావాలి, అంతస్తులు కావాలి, అన్ని కావాలి. అది నీకు శాశ్వతం కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. దాన్ని నువ్వు పూజించకూడదు, దాన్ని నువ్వు ఆరాధించకూడదు. అవి ఎవరిచ్చారు నీకు? ఆయన్ని నువ్వు ఆరాధించాలి. అయా నాకు ఈ రోజు నేను 3 పూట్ల భోంచేస్తున్నానంటే, ఈ రోజు నిద్ర లేయగలిగినానంటే, ఈ రోజు నేను వెళ్ళి తిరిగి రాగలుగుతున్నానంటే అది నువ్వు పెట్టిన భిక్షయ అని చెప్పి దేవుని దగ్గర నువ్వు ప్రాధేయపడాలి. హల్లెలూయా. ఆయన మీద నమ్మకం ఉంచాలి. అదే చెప్పాడు కదా పౌలు తిమోతికి, ఈ లోకంలో ఉన్న ధనం మీద, అస్థిరమైన ధనం మీద నమ్మకం ఉంచొద్దు, దేవుని యందు నువ్వు నమ్మకం ఉంచు అంటూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు దేవుని యందు నమ్మకం ఉంచు. దేవుని యందు నమ్మకం ఉంచాడు కాబట్టి పరలోకంలో లాజరు ఉన్నాడు. ధనం మీద నమ్మకం ఉంచాడు, లోకం మీద నమ్మకం ఉంచాడు, లోక ఆశల మీద నమ్మకం ఉంచాడు. ఎవరు? ధనవంతుడు. అందుకని ఎక్కడున్నాడు? పాతాళంలో ఉన్నాడు. అగ్ని ఆరదు, పురుగు సావదు. అయితే కిందకి చదువు అమ్మా, 25 చదువు. అందుకు అబ్రహాము నేను అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేస్తూ చెప్పిన. ఎవరు? ధనవంతుడు అగ్ని జ్వాలలో ఏం చేస్తున్నాడంట? మండిపోతూ ఉన్నాడంట. అక్కడ చూడండి, మీకు ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఆత్మగాన దేవుని దగ్గరికి చేరకపోతే, ఒకవేళ నరకంలో పడితే, ఇది చూడండి, మనకు కరెంటు ఒకనొకప్పుడు ఆగిపోతుంది, మళ్ళీ వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం అగ్ని ఆరదది, పురుగు చావదు. 24 గంటలు అక్కడ అగ్ని మండుతూనే ఉంటది. జీవితకాలం అక్కడ ఉన్న, ఇక్కడ ఎన్ని రోజులు సుఖభాగం అనుభవించామో, దేవునికి దూరంగా ఉన్నామో, అక్కడ మాత్రము అంతమే లేదు. అది అలాగే ప్రాసెస్ జరుగుతూనే ఉంటది. అందుకంటూ ఉన్నాడు ఏమని? ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచు నన్ను కేకలు వేసి చెప్పిన. అందుకు అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవిత కాలమును నీకు ఇష్టమైనట్టు, నీ జీవిత కాలమును ఎలా జీవించాడంట? నీకు ఇష్టమైనట్టు నువ్వు సుఖము అనుభవించావు. అలాగుననే లాజరు కష్టము అనుభవించాడంట. హల్లెలూయా. ధనవంతుడు ఏమనుభవించాడు? నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు సుఖమును అనుభవించావు. లాజరు ఏమనుభవించాడు? కష్టమును అనుభవించాడు. నా కుమారుడు కష్టమును అనుభవించాడు, నా దగ్గర తగ్గించుకున్నాడు, నీ దగ్గర పడిన మొక్కల్ని ఏరుకొని తిన్నాడు. తన జీవితము ఘోరమైనది. అలాంటి పరిస్థితుల్లో కూడా నన్ను వెంబడించాడు. కాబట్టి ఈ రోజు అతనికి ఏమొచ్చింది? నిత్య జీవం వచ్చింది. నీకేమొచ్చింది? నిత్య నరకం వచ్చింది. హల్లెలూయా. నిత్య నరకం వచ్చింది. ఎందుకు వచ్చిందనంటే, ఈయనంట జీవించిన జీవిత కాలం అంతా సుఖపడతానే ఉన్నాడు. అంటే దేవుడు ఇచ్చాడు కదా, అంటే ఈ లోకంలో ఉన్నప్పుడు సుఖపడకూడదా, మేము అలాగ ఉండకూడదని అంటే, దేవుడు నీకు ఇచ్చింది సుఖపడడానికి.
నీకు ఇచ్చిన దేవుడు సుఖపడడానికి, సుఖంగా జీవించడానికే దేవుడు నీకు ఇస్తాడు. అయితే అవన్నీ ఇచ్చిన ఆయన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఆయన నువ్వు పక్కన పెట్టి లోకంలో ఉన్నటువన్నీ నువ్వు పూజించవనుకో, దేవుడు ఏం చేస్తాడు? ఇక్కడ ఇద్దరిని తీసుకున్నాడు, ఇద్దరు చనిపోయారు. కానీ ఒక ఆయన పరలోకానికి వెళ్ళాడు, ఒక ఆయన ఎక్కడికి వెళ్ళాడు? అగాధంలోకి వెళ్ళాడు. ఆ పరలోకంలో ఉన్న ఆయన ఏం చేస్తున్నాడు? పరిశుద్ధుడు పరిశుద్ధుడిని వేల దూతలతో స్తుతిగానాలు చేయించబడుతున్న నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారిని ఏం చేస్తున్నాడు? స్తుతిస్తూ ఉన్నాడు. ఈయన ఏం చేస్తున్నాడు? కేకలు వేస్తూ ఉన్నాడు నరకంలో, అయా నేను అగ్ని జ్వాలలో కాలిపోతూ ఉన్నాను, నన్ను కాపాడండి, నన్ను రక్షించండి, నీ దగ్గర ఉన్న లాజర్ని నా దగ్గరికి పంపు అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ లాజర్ నీ దగ్గరే కదా ఉన్నాడు. ఎక్కడున్నాడు లాజరు? ధనవంతుడి దగ్గరే కదా ఉన్నాడు. ఏ రోజైనా లాజర్ నువ్వు జ్ఞాపకం చేసుకున్నావా? ఏ రోజైనా ఒక రొట్టె ముక్క ఇచ్చావా? ఏ రోజైనా 10 రూపాయలు డబ్బులు ఇచ్చావా? ఏ రోజైనా కొత్త బట్టలు నువ్వు ప్రతిరోజు వేసుకున్నావే, ఆ బట్టలు తీసన్నా ఇచ్చావా ఆయనకి? ఆ పాత బట్టలు అయిపోయినాయిలే, నువ్వు వేసుకొని ఇచ్చావా ఏ రోజైనా? ఇవ్వలేదు, ఏమీ చేయలేదు. కానీ ఈ రోజు మాత్రము మళ్ళీ అక్కడికి వెళ్ళి ప్రాధేయపడుతూ ఉన్నాడు. చూడండి, ఒక్కసారి పరలోక సంబంధమైన రుచిని చూచి దేవుని మార్గమును విడిచి వెనకకు వెళ్తే మాత్రము ఈ దరిద్రుడు పరిస్థితి, ఈ ధనవంతుడు పరిస్థితి ఎదురు చూడాల్సి వస్తుంది. పరలోక రుచిని నువ్వు చూచి పాపము వైపు వెనకకి తిరిగి చూడకూడదు. హల్లెలూయా. పరలోకము రుచిని నువ్వు చూచి ధనము వైపుకు చూడకూడదు. పరలోక రుచిని నువ్వు చూచి నువ్వు ఎలాగుండకూడదు అంటే ఈ లోక ఆశల మీద, ఈ లోక తలంపులు నీకు ఉండకూడదు. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ ధనవంతుడు సుఖపడ్డాడు అంటే ఈ లోకంలో, అందుకనే నరకమును అనుభవిస్తున్నాడు. ఈ దరిద్రుడు కష్టం అనుభవించాడు, అందుకనే సుఖమును అనుభవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, ఎందుకు ఆయన సుఖమును అనుభవిస్తున్నాడు, ఎందుకు ఈ నరకములో అగ్నిజ్వాల మధ్యలో కాలవేయబడుతూ ఉన్నాడు అంటే, ఈ లోకములో ఉన్నప్పుడు చూడండి, ఒకానొక దినమున దేవుణ్ణి డేరాల్లో గుడారంలో ఆరాధించేవాళ్ళు, ఒకానొక దినమున ప్రతిష్ఠించుకునేవాళ్ళు, ఒకానొక దినమున మనం చూస్తే యెరూషలేములో సొలొమోను కట్టిన మందిరంలో ఆరాధించుకునే వాళ్ళు. కానీ ఈ రోజు దేవుడు అంటూ ఉన్నాడు, నీ దేహమును నేను దేవుని ఆలయముగా చేసుకున్నాను అంటూ ఉన్నాడు. అయితే ఈ దేహమును దేవునికి మహిమకరంగా ఉంచుకోవాలి. లాజరు దేహమునేమో ఆయన శరీరం మొత్తము మృతతుల్యం అయిపోయిన కురుపులు కుక్కలు నాకినా కూడా సరే, ఆయన హృదయంలో ఎవరున్నారు? యేసు క్రీస్తు ప్రభు వారు ఉన్నారు. హల్లెలూయా. నువ్వు నీ శరీరం అంతా మృతతుల్యం అయిపోయినా కూడా సరే, నీ హృదయంలో ఎవరు ఉండాలి? ఏసై ఉండాలి. నీకు ఏసై ఉంటే ఖచ్చితంగా నువ్వేమవుతావు? ఈ లోకములో ఒకవేళ నువ్వు దుర్భరమైన జీవితమును అనుభవించిన పరలోకములో నువ్వు బంగారు వీధుల్లో నువ్వు ప్రయాణం చేస్తావు. హల్లెలూయా. నువ్వు బంగారు, నీకు యేసుక్రీస్తు ప్రభు వారు అంటూ ఉన్నాడు ఏంటంటే, చూడండి, అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు, నీ పౌరస్థితి ఎక్కడుందంట? పరలోకములో ఉంది. యేసై అంటాడు శిష్యులతో ఏమనంటే, నేను మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను, నేను పరలోకములో మీకు నివాసములు నేను ఏర్పాటు చేస్తాను అంటూ ఉన్నాడు. నువ్వు పరలోకములో నివాసం ఏర్పాటు చేసుకుని యేసై నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి ఒకానొక రోజుకి ఏమవుతుంది? క్లోజ్ అయిపోతుంది. అన్ని వ్యర్థమే, మట్టిలో కలిసిపోతాయి. కానీ దేవుడిచ్చిన ఆత్మ మాత్రము దేవుడి దగ్గరికి చేరాలి. ధనవంతుడు లాజరు గురించి ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకో. వాళ్ళిద్దరూ ఒకరేమో సుఖమును అనుభవించారు, ఒకరేమో కష్టమును అనుభవించారు, ఒకరేమో సుఖ భోగములు అనుభవించారు. ఆయన తినేదానికి తిండి లేదు, కట్టుకునేదానికి బట్ట లేదు, ఉండడానికి నీడ లేదు. అయినా కూడా సరే ఆయన దేవునిని మహింపరిచాడు. హల్లెలూయా. ఈయనకి ఇన్ని ఉన్నాయి, దేవుణ్ణి పక్కన పెట్టాడు. ఈయన డబ్బుని మహింపరిచాడు, లోకమును మహింపరిచాడు, లోక ఆశలను అనుసరించాడు. అందుకని నరకంలో అగ్ని ఆరడం లేదు, పురుగు చాటు, అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ఇంకొక మాట చదువుమా. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. ఇప్పుడైతే వాడు నెమ్మది పొందుచున్నాడు. హల్లెలూయా. నువ్వు యాతన పొందుచున్నావు. అంతేకాక నుండి మీ వద్దకు గోరువారు దాటి ఉండినట్లును అక్కడి వారు మీ వద్దకు దాటి రాజాలకు ఉండినట్లును మహా అగాధం ఉందని చెప్పాను. మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. చూడండి, ఇద్దరి మధ్య ఏముందంట? మహా అగాధం. అక్కడ వాళ్ళు ఇక్కడికి రాలేరు, ఇక్కడ వారు అక్కడికి వెళ్ళలేరు. ఎందుకు అక్కడ వారు ఇక్కడికి రాలేరు, ఇక్కడ వారు అక్కడికి పోలేరు అని అంటే, ఇక్కడ ఉన్న వాళ్ళకి పర్మిషన్ పైకి వెళ్ళేదానికి లేదు. ఎందుకంటే వీళ్ళు ఏం చేశారు? పాపం చేశారు, దేవునికి విరోధంగా జీవించారు, దేవుణ్ణి అనుసరించలేదు.
యేసుక్రీస్తు ప్రభు వారు సువార్త ప్రకటిస్తూ ఉంటే ఈ పరిసయ్యులు ఏం చేస్తున్నారు? హేళన చేస్తున్నారు, సనుక్కుంటూ ఉన్నారు. నువ్వేంటి శంకరులతో పోయి భోజనం చేస్తున్నావు, నువ్వేంటి పలానాలతో కూడా తిరుగుతున్నావు అని చెప్పి ఆయన్ని చూడండి, ఆయన పరలోకం నుంచి వచ్చిన దేవుని కుమారుడైని ఉండి కూడా సరే వీళ్ళందరి మాటలను ఏం చేస్తున్నాడు? తగ్గించుకొని తీసుకుంటూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ యాతన పడుచు ఉన్నాడంట. ఎవరు? ధనవంతుడు. కానీ ఈ లోకంలో ఉన్న రోజులు సుఖముగా జీవించాడు. కానీ ఇక్కడ లాజరు మాత్రం ఏం చేస్తూ ఉన్నాడు? సుఖమును అనుభవిస్తున్నాడు పరలోకంలో. హల్లెలూయా. ప్రియ దేవుని ప్రియ దేవుని బిడ్డలారా, మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము ఈ లోకములో దేవుని కొరకు నువ్వెంత కష్టపడితే, దేవుని కొరకు నువ్వెంత ప్రాధేయపడితే, దేవుని కొరకు నువ్వు ఎంత ఇష్టంగా జీవిస్తే నువ్వు అంత పరలోకంలో సమృద్ధిని నువ్వు దాచుకోగలుగుతావు. హల్లెలూయా. ఈ లోకంలో ఎంత దాచుకున్నా కూడా సరే, ఒక మాట మీకు గుర్తు చేసి నేను క్లోజ్ చేస్తాను. చూడండి, మత్తయి సువార్త తీయండి, 6వ అధ్యాయము 19వ వచనం చదువు త్వరగా. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, చెమటయు తినివేయును, దొంగలు కన్నము వేసి. చూడండి, భూమి మీద ఒకవేళ మనము ధనమును సమకూర్చుకున్నా ఏం చేస్తుందంట? చెమట తినేస్తుందంట, తుప్పు తినేస్తుందంట. అదే విధంగా దొంగలు వచ్చి కన్నం కూడా వేస్తారంట. అదే పరలోకములో మీరు ధనమును సమకూర్చుకోండి, అచ్చట చెమటైనను తుప్పైనను దొంగలు ధనము వేరు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం సంపాదించుకునేదంతా ఏమవుతుందంట? చెమట తినేయచ్చు, లేకపోతే దొంగలు దొంగలించవచ్చు, తుప్పు తినేయచ్చు. కానీ పరలోకంలో నువ్వు సంపాదించుకుంటే అక్కడ ఎవరు వచ్చి నీ ధనమును తీసుకువెళ్ళరు. అక్కడ దొంగ ఉండడు, ఆడ చెమట్లు ఉండవు, అక్కడ తుప్పు పట్టదు. ఎందుకనంటే అది పరమ స్థలమై ఉన్నది. హల్లెలూయా. పరలోక నివాసమై ఉన్నది. పరమాత్ముడు నివసించే స్థలంలో అక్కడ ఇలాంటివి ఏవి ఉండవు. చూడండి, అయితే నీ ధనం ఎక్కడుండునో అక్కడే నీ హృదయం ఉండను. హల్లెలూయా. చూడండి, నీ ధనం ఎక్కడ ఉండింది అనుకో, నీ హృదయము అక్కడ ఉంటది. నువ్వు ఒకవేళ నీ హృదయం దేవుని దగ్గర ఉంటే నీ హృదయం ఎక్కడ ఉంటుందో తెలుసా? పరలోకంలో ఉంటది. హల్లెలూయా. నీ హృదయం ఒకవేళ దేవుని దగ్గర ఉంటే ఎక్కడ ఉంటావు? పరలోకంలో ఉంటది. నీ ఆలోచన అంతా కూడా పరలోక సంబంధమైన ఆలోచన కలిగి ఉంటావు. అందుకనే ఇక్కడ వీళ్ళిద్దరి గురించి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం నలుగురు ధనవంతుల గురించి చెప్పుకుందాం అనుకున్నాం ఈరోజు. కానీ దేవుడు లాజరు గురించి, ధనవంతుడి గురించి, ఒక ధనవంతుడి గురించి మనకు దగ్గర 50 నిమిషాల టైము సరిపోయింది. లాస్ట్ చదువమ్మా, 27వ వచనం. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాళ్ళని పంపవాలని నేను వేడుకొనుచున్నాను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మళ్ళీ చెప్తూ ఉన్నాడు, అయ్యా నా పరిస్థితి అయితే ఇలాగ అయిపోయింది. నేను లోకంలో ఉన్న రోజులు దేవునికి దూరంగా జీవించాను, లోక ఆశల్లో పడిపోయినాను, అదే జీవితం అనుకున్నాను. నా తండ్రి ఇంట 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళకి వెళ్ళి మీరు ఏం చేయాలి? నేను పడిన ఈ బాధ వాళ్ళు అనుభవించకుండా వాళ్ళకి మీరు సాక్ష్యం ఇచ్చుటకై లాజర్ను పంపన్నాడు. హల్లెలూయా. అందుకు అబ్రహాము వారి యొద్ద మోసేయు ప్రవక్తలను ఉన్నారు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ 5 సహోదరులు ఉన్నారని చెప్పాడు కదా ధనవంతుడు. ఆ సహోదరులకు కూడా ధర్మశాస్త్రం గురించి తెలుసు. హల్లెలూయా. మోసే ధర్మశాస్త్రం గురించి తెలుసు, ప్రవక్తల ధర్మశాస్త్రం గురించి తెలుసు. అదే విధముగా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పేది కూడా ఎవరికి తెలుసు? పరిశీలకు తెలీదా? శాస్త్రులకు తెలీదా? వాళ్ళ తమ్ములకు తెలీదా? వాళ్ళ కుటుంబంలో ఉండేలకు తెలీదా? అందరికి తెలుసు. యేసును వెంబడిస్తూ ఉన్నారు వీళ్ళు కూడా. కానీ ఆయన సత్యమునకు దూరంగా ఉన్నారు. ఏమై ఉన్నారు? ఆయన సత్యమునకు దూరంగా ఉన్నారు. ఆయన సత్యమును బోధిస్తున్నాడు. ఆ సత్యమునకు ధనవంతుడు ఏమై ఉన్నాడు? దూరంగా ఉన్నాడు. పరిసయ్యుడు ఏమై ఉన్నాడు? దూరంగా ఉన్నాడు. శాస్త్రులు ఏమై ఉన్నారు? దూరంగా ఉన్నారు. వీరు ధర్మశాస్త్రమును అనుసరిస్తున్న దేవుని కుమారుడు సత్యమైన మాటలు బోధిస్తూ ఉంటే
దాన్ని అనుసరించటం లేదు. ఆయన చెప్పే మాటలు మీరు వక్రీకరిస్తూ ఉన్నారు, ఆయన గురించి అనుకుంటూ ఉన్నారు. అందుకనే యేసయ్య తన శిష్యులకి ఉపమానం చెప్పాడు. హల్లెలూయా. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ధనవంతుడుగా ఉండాలనుకుంటూ ఉన్నావా? లాజరుగా ఉండాలనుకుంటూ ఉన్నావా? నువ్వు ధనవంతుడిగా జీవిస్తే, అయితే ఇంకొకటి కూడా, ధనవంతుడిగా ఉండడం మంచిదే, కానీ మొదట దేవుణ్ణి ధనవంతుడిగా చేసుకో. హల్లెలూయా. నువ్వు ఈ లోకంలో జీవించేటప్పుడు దేవుణ్ణి మొదట ధనవంతుడిగా చేసుకో. ఆయనే కదా నీకు అన్ని ఇచ్చాడు. అన్ని ఇచ్చిన ఆయన నువ్వు మర్చిపోయి ఈ లోకంలో నువ్వు ధనమును నువ్వు దాన్నే దేవతగా దేవుడుగా అనుకున్నావు అనుకో, ఇలాగా ఈ ధనవంతుడి పరిస్థితి ఎలాగుందో, అగ్ని ఆరడం లేదంట. అగ్ని జ్వాలల మధ్య నేను కాలిపోతూ ఉన్నానయ్యా, లాజర్ను పంపించు అంటూ ఉన్నాడు. కానీ లోకంలో ఉన్నప్పుడు చాలా సుఖమును అనుభవించాడు. ఇక్కడ ఈ నరకము చూడండి, ఎవరికైనా ఒక దెబ్బ తగిలితే గాని దాని నొప్పి అనేది తెలీదు. ఎవరికైనా కూడా సరే, నీకు కానీ నాకు కానీ ఏదైనా ఒక సమస్య వస్తే గాని దాంట్లో ఉన్న మంచి ఏందో చెడేందో తెలియదు మనకు. అదే విధంగా ఈ ధనవంతుడికి ఇప్పుడు కష్టం వచ్చిందని బాధపడుతూ ఉన్నాడు, కానీ కష్టంతో జీవిస్తున్న వ్యక్తిని ఏ రోజైనా చూసాడా? చూడలేదు. ఏదైనా ఒక రొట్టె ఇచ్చాడా? కానీ ఇంత బాగాలేదు కదా, ఆయనకి ఏదన్నా అనారోగ్యంగా ఉన్నాడు, ఆరోగ్యంగా వచ్చేదానికి ఎవరైనా ఒక వైద్యుడికి చూపించాడా? ఏమీ లేదు. ఆయన స్వార్థం ఆయన చూసుకున్నాడు కాబట్టి ఈరోజు నరకంలో ఉన్నాడు. ఆయన బాధను అనుభవించాడు కాబట్టి ఈరోజు సుఖమును పరలోకములు అనుభవిస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమ, మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవునికి ఇష్టమైన వారిగా జీవిద్దాము, దేవుని యందు నమ్మకం ఉంచుదాము, దేవునికి దగ్గరగా ఉండి ముందుకు వెళ్దాము. దేవుడి ఇటు మాటలు దీవించిన గాక. ఆమేన్.